హలో బాస్. ప్రశాంత్ గారికి యాక్సిడెంట్ అయింది. సీరియస్ గా కాదు, కానీ అన్కాన్షియస్ అయ్యారు. ప్రశాంత్ వెంటనే కూకట్పల్లిలో ఉన్న సాయి గణేష్ హాస్పిటల్ కి తీసుకెళ్ళు. దగ్గరలో మంచి హాస్పిటల్ ఉంది మేడం. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్ ని కూడా మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నీ సపోర్ట్. డాక్టర్గా కాదు, ఫ్రెండ్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఇది? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడడానిక నేను బ్రతికున్నది. ఆ పాపిస్ట్ యాక్సిడెంట్ ఏదో నాకు జరగాల్సింది. మా పెద్దమ్మ వాళ్ళు అనేది నిజం. నేను నిజంగా నష్టజాతకురాల్ని, దురదృష్టవంతురాల్ని. నా మెడలో తాళిబొట్టు కట్టడం వల్లే మీరు ప్రేమించిన హాసినికి శత్రువయ్యారు. కన్న వాళ్ళని పోగొట్టుకున్నారు. ఉద్యోగం పోయింది. అందరి చేత అవమానం పాలవుతున్నారు. ఎందుకండి నన్ను పెళ్లి చేసుకున్నారు? నా కర్మకి నన్ను వదిలేయాల్సింది. మీరైనా సంతోషంగా ఉండేవారు. ఏవండి, ఆవిడ అతని భార్యేనా? అవునమ్మా. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. బాబాయ్ గారు, డాక్టర్ గారు పిలిచారంట. ఏం పర్లేదమ్మా, వెళ్ళి మాట్లాడరా. ఏం కంగారు పడకు, ముందు వెళ్ళు వెళ్ళు. నర్సమ్మ, మేము వెళ్ళి చూడొచ్చా? సరే, వెళ్ళి త్వరగా రండి. నమస్తే డాక్టర్ గారు. మీరేనా ప్రశాంత్ వైఫ్? అవునండి. కూర్చోండి. మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం కావస్తోంది. ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? చెప్తాను. ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి. మీ ఇద్దరికి ఫిజికల్ ఇంటిమేసీ, ఐ మీన్ దాంపత్యం ఎలా ఉంది? ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు డాక్టర్ గారు. ఎందుకు? కుదరలేదు అంతే. అలాగని వేరే కారణం ఏమీ లేదు. ఆల్ రైట్. మీ వారి మానసిక పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా బాధ కలిగే విషయం గాని, భయపెట్టే న్యూస్ గాని విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అప్సెట్ అవుతారా, లేక బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేస్తారా? నాకు అర్థమైనంత వరకు అప్సెట్ అవుతారనే చెప్పాలి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? ఆయనకి ఏమైంది? మీ వారికి జరిగిన యాక్సిడెంట్ వల్ల నడుం భాగంలో ఉండే మేజర్ జాయింట్ అంటే డిస్క్ కొంచెం డిస్ప్లేస్ అయింది, పక్కకు జరిగింది. ఇదేమైనా పెద్ద ప్రాబ్లమా డాక్టర్? అవును. అది సెట్ అయ్యే వరకు అతను మీకు దూరంగా ఉండాలి. ఐ మీన్ మీతో సంసారం చేయకూడదు. అర్థమైందనుకుంటా. ఒక 3 నెలలు మీరు దూరంగా ఉంటే చాలు. ఈ లోపు డిస్క్ సెట్ అయితే యాజ్ యూజువల్ మీ హస్బెండ్తో మీరు హ్యాపీగా ఉండొచ్చు.
మరో ముఖ్యమైన విషయం, మీ వారికి ఈ సమస్య గురించి అస్సలు తెలియకూడదు. ఎందుకంటే దీనివల్ల మీ వారు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మేమిచ్చే మందులు మీ వారి ఆరోగ్యాన్ని కాపాడొచ్చు, కానీ మీరు దాచిపెట్టే నిజం ఆయన జీవితాన్నే కాపాడుతుంది. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పకండి. ఈ నోట ఆ నోట మీ భర్తకి తెలిసే అవకాశం ఉంది. ఏమంటారు? అలాగే డాక్టర్, నాకు ఆయన కంటే ఏది ముఖ్యం కాదు. ఆయన ఆరోగ్యం బాగుపడడం కోసం ఎంత కష్టమైనా సహిస్తాను, ఎంత బాధనైనా భరిస్తాను. ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఏం పర్వాలేదు, తొందరలోనే తగ్గుతుంది అన్నారు. అమ్మయ్యా, మంచి వార్త చెప్పావమ్మా. ఆ దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడమ్మా. కూర్చోమ్మా. సక్సెస్ అనూహ్య, అంజలి నమ్మేసింది. డాక్టర్ చెప్పాక అంజలి ఏంటి మేడం, ఎవరైనా నమ్మాల్సిందే. అందులోనూ మీరు చెప్పించారు. మేడం, నాకు ఒక డౌటు. ఏంటి? ఏదో ఈ 3 నెలలు వాళ్ళు కలవకుండా ఆపగలిగారు, ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ 3 నెలలు చాలు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి. అంజలి బాలాల గురించి ప్రశాంత్ మనసులో విషబీజం నాటాం కదా, అది పెంచితే చాలు అన్నీ అలా జరిగిపోతాయి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? డాక్టర్ బాలాకి కాల్ చేసి, డాక్టర్ బాలా గారా సార్, హాసిని కన్స్ట్రక్షన్స్ లో పనిచేసిన ప్రశాంత్ గారికి యాక్సిడెంట్ అయిందంటగా, మీ హాస్పిటల్లో గాని అడ్మిట్ చేశారా అని అడుగు. అతను షాక్ అయి ప్రశాంత్ కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు, ఓ నీకు తెలీదా, అయితే సాయి గణేష్ హాస్పిటల్లో జాయిన్ చేసుంటారు అని ఫోన్ పెట్టేసాయి. అంతే, పేషెంట్లని చూస్తున్నా, ఆపరేషన్ చేస్తున్నా అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వా, నువ్వు మామూలు బుర్ర కాదు మేడం. పొగిడింది చాలే గాని కాల్ చేయి. స్వామీజీ ఇంకా రాలేదు. ఈ లోపు బాల వచ్చేస్తాడేమోనని టెన్షన్ గా ఉంది. మహానుభావులు ముహూర్తం లేనిదే ఏ పని చేయరుదును గారు, టైంకి తప్పకుండా వస్తారు. అసలు ఆ స్వామీజీ దగ్గరికి మనమే వెళ్లాల్సింది. నువ్వే అనవసరంగా ఆయన ఇంటికి రమ్మన్నావు. లేదన్నయ్య గారు, మన ఇంటికి వస్తేనే కదా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఆయనకు తెలిసేది. అదే నిజమేలేండి. అదిగో వచ్చేసినట్టున్నారు, ఎదుర్కొని రండి. నమస్కారం స్వామీజీ. ఆయుష్మాన్ భవ. మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి. పదండి. కూర్చోండి స్వామీజీ. మందారం, స్వామీజీకి పాద పూజ చేయాలి. వెళ్ళి తాంబాలం పళ్ళ నీళ్లు తీసుకుని వెళ్ళు.
బండారం, స్వామీజీకి పాద పూజ చేయి. ఈ దిక్కుమాల నడికి కాళ్ళు కడగాల్సి వస్తుంది. థూ నా బతుకు. వీడు మ్యాజిక్ చేయటంలో రాటు తెలిపోయాడు. ఏమైంది స్వామి? ఉంది. ఈ ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. అది తోడు కోసం ఎదురు చూస్తుంది. స్వామి, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ముందు జరిగిందేంటో వివరంగా చెప్పండి. మరేం లేదు స్వామి, ఈ మధ్య మా ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి. మా అబ్బాయి పడుకుని ఉండగా ఫ్యాన్ పడింది. బయటికి వెళ్తుండగా పూల కుండి పడింది. ఆ రెండింటి నుంచి తప్పించుకోగా మొన్న తల మీద బల్లి పడింది. ఇంట్లో సంతోషమే లేదు స్వామి. అవును స్వామి, మీరే ఏదో ఒకటి చేసి దీనికి పరిష్కారం చూపించాలి స్వామి. అబ్బాయి జాతకం ఇలా తీసుకురండి. అలాగే స్వామి. ఇదిగోండి స్వామి. ఈ జాతకుడికి ఈ పాటికే పెళ్ళైపోయి ఉండాలి. అవును స్వామి, కానీ పెళ్ళైన వెంటనే యాక్సిడెంట్లో కోడలు చనిపోయింది. సమస్య ఏంటో అర్థమైంది. నిప్పులు పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది. దహించడం దాని సహజ లక్షణం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్న యువతి అల్పాయుష్కురాలు, నష్టజాతకురాలు. కాబట్టే పెళ్ళైన మరుక్షణమే మరణించింది. అయితే సమస్య ఏమి లేనట్టే కదా స్వామి? అసలు సమస్య అప్పటి నుండే మొదలైంది. కోరిక తీరక మరణించటం వల్ల దుష్టగ్రహ రూపంలో
మీ అబ్బాయి చుట్టూ తిరుగుతోంది. తను తిరిగి రాలేదు కాబట్టి మీ అబ్బాయిని తన దగ్గరికి తీసుకుపోవాలని చూస్తోంది. మీ అబ్బాయికి ప్రాణగండాన్ని సృష్టిస్తోంది. ప్రమాదాన్ని సృష్టిస్తూ విలయ తాండవం చేస్తోంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఈ ప్రమాదం నుండి బాబుని కాపాడుకునేది ఎలా? ఒక పెళ్లితో వచ్చిన దోషాలు ఇంకో పెళ్లితో పోతాయి. మీ అబ్బాయికి పెళ్లి చేయండి. అదొక్కటే దారి. కానీ పెళ్లికి మా అబ్బాయి అసలు ఒప్పుకోవడం లేదు స్వామి. అది అతని తప్పు కాదు, అది ఆ దుష్టగ్రహం, దాని ప్రభావం. అయినా పర్వాలేదు, సమయం మించిపోలేదు. దైవ గణంలో జన్మించి స్వాతి నక్షత్రం 3వ పాదంలో సుమంగళి యోగం కలిగిన అదృష్ట జాతకురాల్ని మీ అబ్బాయి వివాహమాడిన మరుక్షణం ఆమె జాతక ప్రభావం వలన అతడు సంపూర్ణ ఆయుష్కుడు కలవాడై ఈ ఇంటికి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలడు. వదిన గారు, మన ప్రియది కూడా సరిగ్గా అదే జాతకం. అయితే ఆమె జాతకం తీసుకురండి. అలాగే స్వామి. మందరం అమ్మా, వెళ్ళి తీసుకునిరా. అలాగేనమ్మా. అంజలి, నీ జాతకంతో నీకే ఎసరు పెడుతున్నాను. ప్రియని బాలకిచ్చి పెళ్లి జరిగేలా చేస్తాను. నీకు ఆ విషయమే తెలీదు. తెలిసినా ఏమీ చేయలేవు. ఇదిగోండి స్వామి. బ్రహ్మాండం, అమోఘం, అద్భుతం, మహా అద్భుతమైన జాతకం. నేను చూసిన అన్ని జాతకాల్లో శ్రేష్టమైన జాతకం ఇది. ఈ జాతకం ఎవరిదన్నారు? నా కూతురు ప్రియది. అదన్న మాట సంగతి. ఈ అమ్మాయి ఇంట్లో ఉండబట్టే మీ అబ్బాయి అన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నాడు. కొంతమంది ఆడవాళ్ల మనసు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత వీక్ గా ఉంటుంది బాస్. ఆ కొంతమందిలో అంజలి కూడా ఉంది. షట్ అప్. అంజలి నిప్పు. అందుకే బాలా చలి కాచుకుంటున్నాడు, చేతులు పట్టుకుని మరీ.